టీ తాగేందుకు రైలు దిగి తప్పిపోయి 22 ఏళ్ల పాటు ఒక వ్యక్తి దగ్గర వెట్టి చాకిరీ చేశాడు. ఆయన పేరే కొండగొర్రి చుక్క. ఏపీ స్టేట్ పార్వతీపురం మన్యం జిల్లాకు చెందినటువంటి కొండగొర్రి చుక్క అనే వ్యక్తి 2003లో పనుల నిమిత్తం చెన్నైకి వెళ్ళాడు. అక్కడి నుంచి రామనాథపురం వెళ్ళే రైలు ఎక్కి మార్గమధ్యలో శివగంగై రైల్వే స్టేషన్లో టీ తాగడం కొరకు దిగాడు. అంతలోనే రైలు వెళ్ళిపోయింది. చదువురాని చుక్క ఎటు వెళ్ళాలో అని తెలియని పరిస్థితుల్లో తిరుగుతుండగా అన్నాదురై అనే వ్యక్తి పరిచయమయ్యి పని కల్పిస్తానని నమ్మించి తన తోటకి తీసుకువెళ్ళి చుక్క అనే పేరును అప్పారావుగా మార్చి గొర్రెల కాపరిగా మార్చాడు. అలా ఓన్లీ అన్నం పెట్టి ఎలాంటి జీతం లేకుండా 22 ఏళ్ల పాటు వెట్టి చాకిరీ చేయించుకున్నాడు. ఈ సంవత్సరం 2025 జనవరి 31న శివగంగై జిల్లా కార్మిక సంక్షేమ శాఖ అధికారులు చుక్కను గుర్తించి ఏపీ స్టేట్ పార్వతీపురానికి తీసుకువచ్చారు. చెన్నైలోని శివగంగై జిల్లా కలెక్టరు ఆశా అజీద్ బాధితుడికి 3 లక్షల సహాయం చేశాడు. వెట్టి చాకిరీ చేయించిన అన్నాదురై అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడికి ఐటీడీఏ సహకారంతో మేకల యూనిట్ ఇల్లు మంజూరు చేస్తామని మన్యం జిల్లా కలెక్టరు శ్యామ్ ప్రసాద్ చెప్పారు. తండ్రిని తమ వద్దకు తీసుకొచ్చినందుకు కూతురు సాయమ్మ కలెక్టర్కి కృతజ్ఞతలు తెలిపారు.